400 గ్రామ్స్ శనగలు నానబెట్టిన తీసుకోవాలి. ఇలా మొలకలు వచ్చినవైనా పర్వాలేదు. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాము. దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం. వాటర్ వేయకుండా ముందు మిక్సీ పట్టుకుందాం. చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. బాగా గ్రైండ్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకుని ఉంచుకోవాలి. దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో బాగా సన్నగా అక్కర్లేదండి. అలాగే 4 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నవి కొంచెం ఇలా తురుముకోవాలి. ఈ అల్లం కూడా యాడ్ చేసుకున్నాం. ఇవి కరివేపాకుని తుంపి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్తో తడుపుకొని చిన్నగా వడల్లా వేసుకోవాలన్నమాట. ఎలా అయినా ఏ మోల్డ్స్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇలా వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్నది వేసుకోవాలన్నమాట. వన్ సైడ్ కాలిన తర్వాత ఇలా నెమ్మదిగా తిరిగేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, ఎందుకంటే బాగా లోపలంతా ఉడకాలి కదా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే ఇందాక చూపించిన విధంగా చేసుకొని ఇంకొకటి వేసుకుంటాను. దీన్ని రెండో వైపు తిరిగేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. వేగిపోయింది కదండి. దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే శనగలతో చేసిన వడలు రెడీ అయిపోయాయి కదా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.